సీఎం రేవంత్ రెడ్డి దూకుడు, బీఆర్ఎస్ బీజేపీ కౌంటర్ అటాక్ తో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హీటెక్కనున్నాయి. రేపు అంటే ఈ నెల 30 నుంచి జరిగే సమావేశాల్లో అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి. సమావేశాలు 3 నుంచి 4 రోజులు జరిగే అవకాశం ఉందన్న వార్తల నడుమ స్పీకర్ నిర్వహించే బీఏసీ సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాత్రం మాటల క్షిపణులు పేలనున్నాయని పార్టీల నేతలు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్ణయాలు తీసుకున్న తీరు, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగటంపై 16 నెలల పాటు విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ జూలై 31న ప్రభుత్వానికి నివేదికను అందించింది. ఈ నివేదికపై ఇప్పటికే కేబినెట్లో చర్చ జరిగింది. అధికారులతో పాటు బీఆర్ఎస్లోని కీలక నేతలు బాధ్యులని తేలటంతో అసెంబ్లీలో చర్చించి అందరి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్తామని ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో పూర్తి అస్త్రాలు సిద్ధం చేసుకుని రావాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఇప్పటికే 2 పర్యాయాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని రైతులకు అందించడమే కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యోద్దేశమని ఆయన వివరించారు. అయితే ప్రాజెక్టుకు దాదాపు 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చయిందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీనికి బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాల్సిందే. పైగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే మాజీ అధికారుల వద్ద 100 కోట్ల ఆస్తులు దొరకటం కూడా చర్చనీయాంశమైంది. ఆ దిశగానే బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీ ఎండగట్టే అవకాశాలున్నాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి సభకు వస్తారా రారా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సరైన సమాధానం చెప్పగల నాయకుడు ఆయన ఒక్కడేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లపైన అసెంబ్లీలో మరోసారి చర్చించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో బీసీ బిల్లులను పాస్ చేసింది. మరోవైపు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ 2 బిల్లులు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అటు చూస్తే హైకోర్టు డెడ్ లైన్ తరుముకొస్తోంది. కాబట్టి అసెంబ్లీ వేదికగా దీనిపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. బీసీలకు రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలకు మరో బిల్లు అసెంబ్లీలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. దానికి విపక్షాలు పూర్తి మద్దతు ప్రకటించినా మౌలికపరమైన కొన్ని ప్రశ్నలు ప్రస్తావించబోతున్నాయి. రిజర్వేషన్ అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించబోతున్నాయి. తాజాగా కామారెడ్డి సహా 3 జిల్లాల్లో వచ్చిన వరదలు ఇప్పుడు అసెంబ్లీని కుదిపయ్యబోతున్నాయి. ప్రకృతి విపత్తు కారణంగా వరదలు సంభవించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా స్పందించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వరదలపై స్థానిక ప్రజలకు సరైన అలర్ట్ ఇవ్వలేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఆరోపణలను కౌంటర్ చేయాలని కాంగ్రెస్ తీర్మానించింది. కేంద్రం నుంచి తక్షణ సాయంగా 10,000 కోట్లు కావాలని కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తోంది. మరి దానికి బీజేపీ స్పందన ఏంటో చూడాలి. వాటికి తోడు నిరుద్యోగుల సమస్యలు, ప్రభుత్వ పథకాల్లో జరుగుతోన్న జాప్యం లాంటివి కూడా విపక్షాలు ప్రస్తావించే వీలుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.